హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక సంక్రాంతి సంబరాలండి. ఈరోజు బ్లాగ్ ఇక సంక్రాంతి వస్తుంది కదా, మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే అప్పాలు స్టార్ట్ చేశారండి. ఇక మా సైడ్ తెలంగాణ సైడ్ అయితే ముందుగా అయితే మేము గౌరమ్మను పెట్టుకుంటాం. పిండి గౌరమ్మను చేసే ముందు ఇలా అందరు ముత్తైదలకి అయితే బొట్టు పెట్టుకుంటారు. అంటే పసుపు బొట్టు పెట్టి ఇలా పిండి గౌరమ్మను చేసి ఫస్ట్ అయితే సకినప్ప చేస్తాము. మీ సైడ్ ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. మా తెలంగాణలో మాత్రం ఇలాగే చేస్తాము. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రాలేదు, ఇప్పుడే వస్తున్నా. నాకన్నా ముందే ఆంటీ మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి వస్తురండి. మా ఫ్రెండ్ వాళ్ళకి అప్పాలు చేయడానికి వెళ్ళిన. ఇక సంక్రాంతి మొదలైనప్పటి నుండి సంక్రాంతి పండుగ వరకు అప్పాలు రోజు ఒకరు పిలుస్తూనే ఉన్నారండి. చేసి చేసి అలసిపోవడవుతుంది. చేసి అలసిపోతున్నా. ఓకే పిలుపు పిలుస్తూనే ఉన్నారు. రాని పిండి ఏమైనా తక్కువ నానబెట్టిరా? మస్తు పిండి నానబెట్టిరు. అవన్నీ వేయాలి. అయినా కొంచెం సకినప్పాలకి ఏమనిపించదు, కానీ గ్యారెలు అయితే కొంచెం నడుమును వస్తుందండి. సకినప్పాలు మంచిగా అనిపిస్తాయి. ఇలా సరదాగా అయితే మాట్లాడుకుంటూ ముచ్చట్లతోటి హ్యాపీగా అప్పాలు అయితే పోసేసామండి. చాలా మంచిగా అనిపించిందండి. మేమందరం ఇలా కలిసి ఏదైనా పండుగ కానీ ఏదైనా ఒకేషన్స్ ఇంకేమైనా చాలా బాగా జరుపుకుంటామండి. అందరం కలిసి ఎవరికి ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం. మంచిగా అనిపిస్తుందండి. మా బాండింగ్ చాలా బాగుంటుంది. ఇంకా మెయిన్ అందులో ఆంటీ అయితే మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తుందండి. చూడండి మేము ఎంత బాగా వస్తున్నాం సకినాలు. చూసారా ఫ్రెండ్స్? అండ్ మీరు సకినప్పాలు చేశారా? చేస్తే కామెంట్ చేయండి. మీ సైడ్ సకినాలు చేస్తారా లేదా చేయండి. మా తెలంగాణ సైడ్ అయితే సంక్రాంతి పండగకు ఖచ్చితంగా సకినప్పాలు చేస్తామండి. ఇంకా చాలా పిండి వంటలు అయితే చేసుకుంటాము. సకినాలు, గ్యారెలు, గరిజలు, లడ్డూలు, బెల్లప్పాలు, ఇలా చాలా పిండి వంటలు చేసుకుంటామండి. ఇంకా పూసప్పాలు ఎంత బాగున్నాయి చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే ఎండ్ వరకు చూసి లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. కానీ ఒక్క విషయం అయితే చెప్తున్నానండి, సకినాలు కాల్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ పిండి అసలు నానకపోతే ఎక్కువ ఆరకపోయినా ఆ నువ్వులల్లా అవి వేస్టేజ్ ఉన్నా కూడా గొడుగులు అంటారు వాటిని, అవి ఉన్నా కూడా ఇట్లా మనం ఆయిల్లో అయితే సకినప్పాలు వేసినప్పుడు డమ్ డమ్ అని పేలుతాయండి. మస్తు ఇట్లా పేలుతున్నాయి. జాగ్రత్త అండి, జాగ్రత్త. పిండి వంటలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, కొత్తగా అయితే అప్పాలు చేసే వాళ్ళకు పిండి ఎలా కలుపుకోవాలంటే సకినప్పాలు కలుసుకునేటప్పుడు అయితే కిలకు ఒక పావు కిలో నువ్వులు పోసుకోవాలండి. కిలకు పావు కిలో 5 కిలోలు పోసింది మా ఫ్రెండ్ పిండి. 5 కిలోల పిండి రైస్ అయితే నానబెట్టి పిండి పట్టించుకొచ్చిర్రు సకినప్పాలకు. ఇక స్పూన్తోనైతే సాల్ట్ అయితే 2 స్పూన్లు అయితే సాల్ట్ వేసుకోవాలండి. ఓమ కూడా అంతే అండి. కిలోకు 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల ఓమ. ఎన్ని కిలోలు అయితే అన్ని కిలోలకు డబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 కిలోల పిండి అనుకోండి, 5 కిలోలకు 10 స్పూన్ల ఉప్పు, 10 స్పూన్ల ఓమ వేసుకోవాలి సకినప్పాలకు. ఇక గ్యారప్పల కంటే సాల్ట్ అంతేనండి. కారం మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి స్పూన్తో వేసే వాళ్ళకండి. ఇక మా అమ్మ వాళ్ళు అయితే ఇట్లా పిరికిడితోనే వేస్తారు, వాళ్ళకి అంతా తెలుస్తుంది కదా. ఇక మాకు తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. నాకు కూడా తెలియదండి, నేను కూడా ఈ మధ్యలోనే తెలుసుకున్నాను ఎలా వేయాలని. కిలోకు అయితే 5 కిలోల. ఇక మాకైతే ఇంకా అప్పాలు ఇస్తలేరు ఏందని మేమైతే అనుకుంటున్నాము ఫ్రెండ్ నేను టేస్ట్ చూడడానికి. అప్పటి నుండి చేస్తున్నాం కదా, చేసి అసలు నడుము వస్తుంది, గోరు కొడుతుంది అనేసి
ఇక మేము అనుకున్నామో లేదా మా ఫ్రెండ్ అయితే తెచ్చిచ్చింది. ఇక చాలా నవ్వొచ్చిందండి మేము అనగానే తెచ్చిచ్చినందుకు. టేస్ట్ చూడమని ఇస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. వీళ్ళైతే అసలు అప్పాలు చేసినప్పుడు ఒక 2 రోజులు మంచిగా అనిపిస్తాయి తెలుసా. ఒక 2-3 రోజులు తింటుంటే ఊరికే తినాలనిపిస్తుంది. ఒక 2-3 రోజులు అయిపోయినాక ఇక బోర్ అనిపిస్తుంది అండి. ఇక తినబుద్ధి కాదు. పాపం మాకు ఇచ్చి ఆంటీకి ఇచ్చి మర్చిపోయింది మా ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. ఇలా అయితే మేము సరదాగా అయితే అప్పాలు చేసుకున్నాము ఫ్రెండ్స్. ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. బాయ్.